ఇందిరమ్మ ఇండ్లు స్కీమ్ జాబితాలో మీ పేరు ఎలా చేరుతుంది? తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ద్వారా పేద కుటుంబాలకు గృహాలు అందించేందుకు ప్రభుత్వం ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే ఈ స్కీమ్లో భాగంగా జాబితాల్లో పేరు చేరడం అనేది చాలా ముఖ్యమైన విషయం. మీరు ఈ జాబితాల్లో ఎలా చేరుతారో తెలుసుకుంటే నిజంగా షాక్ అవ్వాల్సిందే. మీరు అర్హత సాధించాలి. ఈ స్కీమ్లో భాగంగా జాబితాలో పేరు ఉండాలంటే మీరు కొన్ని ముఖ్యమైన అర్హతలు కలిగి ఉండాలి. మీరు పేద కుటుంబానికి చెందిన వారైతే, నిరుద్యోగిగా ఉండడం లేదా అనాథ కుటుంబం ఉండడం వంటి ఆధారాలు ఉండాలి. ఈ వివరాలు నిర్ధారించుకోవడానికి స్థానిక మండల ప్రధాన కార్యాలయాలు మరియు గ్రామ పంచాయతీ కార్యాలయాలను సంప్రదించాలి. 2. మీరు రిజిస్టర్ చేసుకోవాలి. మీరు ఈ జాబితాలో పేరు చేరాలంటే ముందుగా అర్హత కలిగిన వ్యక్తులుగా రిజిస్టర్ కావాలి. మీకు అవసరమైన డాక్యుమెంట్లను సేకరించి స్థానిక గ్రామ పంచాయతీ లేదా నిగమ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రక్రియను స్థానిక గ్రామ పంచాయతీ లేదా నిగమ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత మీరు అధికారికంగా జాబితాల్లో చేరే అవకాశాన్ని పొందుతారు. 3. కావలసిన ఆధారాలు. ఈ స్కీమ్లో భాగంగా ఇంటి నిర్మాణం, బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్ కార్డు వంటి ముఖ్యమైన డాక్యుమెంట్లు అవసరం. ఈ అన్ని వివరాలు సరిగా ఉన్నాయో లేదో తనిఖీ చేయబడుతుంది. తప్పులు లేదా లోపాలు ఉన్నాయంటే జాబితాల్లో పేరు చేరడం కష్టం కావచ్చు. 4. స్థానిక అధికారుల నుండి అనుమతి. మీ పేరు జాబితాల్లో చేరడానికి స్థానిక అధికారులు పరిగణలో తీసుకునే అంశాలు ఉన్నాయి. వారు మీ కుటుంబం యొక్క ఆర్థిక స్థితిని, నివాస స్థితిని, ఇతర సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. మీరు ఆర్థికంగా వృద్ధి చెందడానికి అర్హులై ఉంటాయి. మీరు ఈ స్కీమ్ ద్వారా ఇల్లు పొందగలుగుతారు. ఇది ఏమాత్రం వేచి ఉండకండి. మీ పేరు జాబితాలో చేరడం ఒక పెద్ద అవకాశం. ప్రభుత్వం ఇచ్చే సాయం ద్వారా మీరు ఇబ్బందులు లేకుండా గృహం పొందవచ్చు. అయితే ఈ అవకాశం ఎంత త్వరగా రాబోతుందో తెలుసుకోకపోతే మీరు ఈ గొప్ప అవకాశం మిస్ అవుతారు. మరి మీ పేరు జాబితాలో ఉందా? ఇప్పుడే తెలుసుకోండి. ఈ విధంగా ఈ స్కీమ్లో భాగంగా మీ పేరు జాబితాలో చేరడానికి మీరు అవసరమైన విధంగా అన్ని చర్యలు తీసుకోవాలి. ఇలాంటి అవకాశాలను మిస్ కాకుండా మీరు కూడా ఈ పథకంలో భాగంగా మీ సొంత ఇంటిని పొందండి.